నిన్న 14వ తారీఖు భోగి మంట, నిన్న 15వ తారీఖు సంక్రాంతి ఎడ్ల పందెం ఊరోళ్ళతో కలిసాం. ఇవాళ 16 కనుమ రోజు చీరాల బీచ్లో ఉన్నాం. ఫుల్ మంచులో నడుస్తున్నాం అన్నమాట. ప్రకృతి ఎంత గొప్పదో నువ్వు ఎంజాయ్ చేయదలుచుకుంటే ఎన్ని ఎంజాయ్ చేయొచ్చు. మంచు ఒక అద్భుతం, వర్షం ఒక అద్భుతం, వాన ఒక అద్భుతం, బీచ్ ఒక అద్భుతం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాన్ని మనం చూడగలిగితే అదే నీకు అద్భుతం. అన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు పెట్టుకొని ఉంటే అది అద్భుతాలు కాదు. జరిగిపోయిన కష్టాలని, జరిగిపోయిన బాధల్ని, జరిగిపోయిన విషయాలను తలుచుకుంటే అది అద్భుతం కాదు. ప్రతి క్షణం నువ్వు నడవటం అద్భుతం, నువ్వు మాట్లాడటం అద్భుతం, నువ్వు పొద్దున్నే లెగటం అద్భుతం, నువ్వు సోత్తం అద్భుతం, నీ శైలి ఉండటం అద్భుతం, నీ కాళ్ళు ఉండటం అద్భుతం. ఇన్ని అద్భుతాలు భగవంతుడు సృష్టిస్తే ఏ అద్భుతం కావాలి? నువ్వు మాట్లాడటం అద్భుతం, నువ్వు నవ్వటం అద్భుతం, నువ్వు తినటం అద్భుతం, నువ్వు నిద్రపోవటం అద్భుతం. నిద్రలో ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, నీకు అద్భుతం. ఇటు వెళ్తున్నారు ఆయన, అటు వాళ్ళు ఉంటారు, మాట్లాడు. అర్థమైందా? నిద్రలో ఎక్కడికి వెళ్తున్నావు అద్భుతం. నిద్రలో నేను అంటున్నావు, నిద్రలో ఎక్కడ కరిగిపోయి ఆత్మచైతన్యంలో కలిసిపోతున్నావు అద్భుతం. నిద్రలో కళ్ళలో ఇక్కడ పడుకొని అమెరికాలోని ఎక్కడో కలగంటున్నావు అద్భుతం. ఇక్కడ ఫోన్ చేస్తే అమెరికాలో ఫోన్ అలా అంటున్నారు అద్భుతం. సెల్ ఫోన్లో ప్రపంచమంతా చూస్తున్నావు అద్భుతం. ఇక్కడ అలో అంటే అమెరికాలో మాట్లాడుతున్నావు అద్భుతం. మన కోసం పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు అద్భుతం. మన కోసం చంద్రుడు ఒక 15 రోజులు చంద్రుడు ఉంటున్నాడు అద్భుతం. ఒకరోజు చీకటి ఉంటుంది అద్భుతం. అర్థమైందా? మధ్యాహ్నం తింటే మళ్ళీ నైట్ ఆకలి అవుతుంది అద్భుతం. దేహం పుడుతుంది అద్భుతం, మరణిస్తుంది అద్భుతం, ముసల్తనం అద్భుతం, యవ్వనం అద్భుతం, బాల్యం అద్భుతం. అంటే ఈ ముసలి అయిపోయింది అనుకోండి, ఫ్రెష్గా బాల్యం వస్తుంది అద్భుతం. అద్భుతాల్లో ఇన్ని అద్భుతాలు మన దగ్గర పెట్టుకొని ఇంకా ఏం అద్భుతం కావాలి? ఏం అద్భుతం కావాలి నీకు? ఎందుకంటే ఇంకేం జ్ఞానం కావాలి నీకు? భగవం కావాలి. భగవంతుడిని ఇంకేమి ఇవ్వాలి నీకు? అన్ని ఇచ్చాడు, అనిపించు. అన్నీ ఇచ్చాడు. నువ్వు చూడటానికి కళ్ళు, వినటానికి చెవులు ఇచ్చాడు, గాలి పీల్చుకోవడానికి ముక్కులు ఇచ్చాడు, మాట్లాడే నోరు ఇచ్చాడు, లాసుపోతే సంపాదించే శక్తి ఇచ్చాడు, నడవటానికి కాళ్ళు ఇచ్చాడు. అర్థమైందా? చిన్నది అరిగించడానికి కిడ్నీలు ఇచ్చాడు, గాలి పీల్చుకోవడానికి ముక్కులు ఇచ్చాడు, గాలి పీల్చుకోవడానికి లెన్స్ ఇచ్చాడు. నువ్వు అన్ని అద్భుతాలు ఉండగా నీకు ఇంకేం కావాలి? ఏం జరిగితే నీకు అద్భుతం? చెప్పండి నా మిత్రులారా, ఒక్కడ ఆలోచిద్దాం. ఇలాంటి పెద్ద సముద్రం ఇచ్చాడు, ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. అర్థమైందా? పెద్ద హిమాలయ కొండలు ఇచ్చాడు మనకి భారతదేశానికి. ఇంకేం కావాలి? పెద్ద చెట్లు ఇచ్చాడు, పెద్ద చెట్లు ఇచ్చాడు, పంట పండే పొలం ఇచ్చాడు, పంట పండే అద్భుతమైన పంట పండే భూమి ఇచ్చాడు. పండించుకో. ఎక్కడికైనా ఏ పని అయినా చేయగలిగిన రైట్స్ నీకు ఇచ్చాడు. బేల్దారి పని చెయ్యి, పెయింట్ చెయ్యి, వ్యవసాయం చెయ్యి, సాఫ్ట్వేర్ చెయ్యి. అర్థమైందా? డ్రైవింగ్ చెయ్యి, యాక్టింగ్ చెయ్యి. ఏది అద్భుతం లేదు? వ్యవసాయం చేస్తే అద్భుతం. యువర్ చాయిస్. ఎవరు కూడా ఇది వద్దని వాళ్ళు ఎవరైనా ఉండారా? అది అద్భుతం. నువ్వు ఇష్టమైతే తిను, ఇష్టమైతే మానుకో. ఉండవు. అర్థమైందా?
ఇన్ని అద్భుతాలు ఉన్న అద్భుతాలు ఉండగా ఇంకేం లేదు నీకు. ఇదే నిజమైన అద్భుతం. అద్భుతం అద్భుతం అద్భుతం. ఇదే ప్రతి క్షణం అద్భుతం, ఆనందం, ప్రతి నిమిషం ప్రతి అద్భుతం. క్షణం ఆనందం. చూడటం ఆనందం, నవ్వటం ఆనందం, వినటం ఆనందం, మాట్లాడటం ఆనందం, నడవటం ఆనందం, చూడటం ఆనందం, తినటం ఆనందం, నిద్రపోవటం ఆనందం, పిల్లలు పుట్టడం ఆనందం, వృద్ధాప్య ఆనందం, యవనం ఆనందం, పెళ్ళిళ్ళ ఆనందం, పెళ్ళిళ్ళ ఆనందం. ఆనందం అన్ని ఆనందాలే కదా. అర్థమైందా? ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ. ఇన్ని ఆనందాలను ఎగిరిపెట్టుకొని ఇంక ఏం కావాలి నీకు అని అడుగుతున్నా. ఏం మిస్ అయ్యావు నేను అడుగుతున్నా. ఎందుకు భగవంతుడిని ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తారు మీరందరూ? ఇన్ని పెట్టిన భగవంతుడు ఇన్ని ఆనందాలు మన చుట్టూరు పెడితే ఎందుకు భగవంతుడి గురించి నువ్వు టెన్షన్ పడతావు? ఆయన పని ఆయన చేశాడు కదా, నీ పని నువ్వు చేయాలి కదా. థ్యాంక్ యూ.